మాదిరిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనకు మాదిరి ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు మనకు మాదిరి అయితే మనము మన ప్రవర్తన ద్వారా ఇంకొద్ది మందిని, అంటే మనం ఆయన ద్వారా మార్చబడి ఉన్నాం, ఆయన ద్వారా నడిపించబడి ఉన్నాం, ఆయనలో చాలా చక్కగా అద్భుతకరంగా మరి చక్కని లక్షణాలు కలిగి ముందుకు సాగుతున్నప్పుడు మన ద్వారా కూడా కొద్దిమంది మార్చబడాలి. ఆమేన్. మన ద్వారా కూడా కొద్దిమంది నడుచుకోవాలి. అలాంటి క్రైస్తవులుగా మనం ముందుకు సాగుదుము గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలను చదువుదాం. ప్రైజ్ ద లార్డ్. ఈ సంగతులను 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గానే. చూడండి, దేవుడు ఉదయకాల సమయంలో చక్కగా మనతో మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు చూడండి తెలియచేస్తున్నారు. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఆమేన్. చూడండి, చాలాసార్లు మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనము చాలామందికి చాలా అడ్డుగా ఉంటూ ఉంటాం. మన ప్రవర్తన ద్వారా, మనం ఉంటున్న విధానాల ద్వారా చాలామందికి మరి బాధ కలిగిస్తూ ఉంటాం. అవునా కాదా? మనల్ని మరి ఒక కార్నర్గా చేసి మాట్లాడేటట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి, లేదా మనల్ని వ్యతిరేకించినట్లుగా, లేకపోతే మనం మరి వారికి మనం అభ్యంతరంగా మారిపోతూ ఉంటాం. అంటే ప్రతి విషయంలో మరి ఒకరిని ఆయాసపరిచేటట్లుగా మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది, మన విధి విధానాలు ఉంటాయి. దాని ద్వారా ప్రభుకి మహిమ ఎన్నటికీ కాదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఆమేన్. ఎవరు నిన్ను తృణీకరించే విధముగా నీ జీవితం ఉండకూడదు అని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మరి మాట్లాడుతున్న ప్రతి మాటను మనం పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయండి. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన మాటను విన్నట్టే విని ఆయన మాటను వదిలేసి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మరి మనకిష్టం ఉన్నట్లుగా మరి మనం వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు మనం మన గురించి మనమే ఆలోచిస్తూ ఇతరులను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం. అవునా కాదా? చాలామంది బిడ్డల కొరకు తల్లిదండ్రులు ఏడుస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు, లేదా భర్త కొరకు ఏడుస్తున్న వారు ఉన్నారు, లేదా భార్య కొరకు ఏడుస్తున్న వారు ఉన్నారు, లేదా మరి ఇతరులు ఇంట్లో కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు బాధపడుతున్న వారు, దుఃఖిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వారు ఉంటున్న విధానము సరిగ్గా లేదని మనం బాధపడుతూ ఉంటాం. ఇదిగోండి, మనమే అంత బాధగా పడితే, అంతగా ఇబ్బంది పడితే, అంతగా వారి గురించి చింతిస్తుంటే మరి దేవుడు ఇంకెంతగా ఆలోచిస్తారు, ఇంకెంతగా చింతిస్తూ ఉంటారు, ఇంకెంతగా దుఃఖిస్తూ ఉంటారు. అవునా కాదా? ఒకరు మనల్ని తృణీకరించేటట్లుగా మనం ఎన్నటికీ ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయము నుంచి మొదలుకొని రాత్రి నిద్రించే వరకు కూడా అనేకులను ఆయాసపరిచే జీవితం, అనేకులను బాధ పెట్టే జీవితం, అనేకులను చాలా ఇబ్బందికరములోనికి నడిపించే జీవితం మన జీవితం. దీని ద్వారా ప్రభు ఎన్నటికీ మహిమపరచబడరు. ఆమేన్. మన జీవితం ఒక విశేషకరమైన జీవితంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఇదిగోండి, మనం ఎలా ఉండాలి అంటే
ఇతరులను అంటే మనను ఇతరులు తృణీకరించే విధంగా కాదు, కానీ మనం ఎలా ఉండాలి అంటే కంటిన్యూషన్ చదవండి బ్రదర్. 12వ వచనంలో మొదటిగా మనం ఎలా ఉండాలంటే, నీ యవ్వనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలలోను ప్రవర్తనలోను, మొదటిగా మాటలలోను, ప్రవర్తనలోను, రెండవదిగా ప్రవర్తనలోను, ప్రేమలోను, మూడవదిగా ప్రేమలోను, విశ్వాసములోను, నాలుగవదిగా విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు చూడండి, ఐదవది పవిత్రతలోను, ఆరవది విశ్వాసులకు మాదిరిగా ఉండుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిన్నే చెప్పాను, ఈ చిన్న చిన్నయే చాలా కష్టం అండి, అవునా? నిన్న కూడా 10 లక్షణాలను మనం చూసి ఉన్నాం, విశేషకరమైన లక్షణాలు. ఈ 10 ఉంటే మన జీవితాలు మార్చబడతాయని దేవుడు చాలా చక్కగా నిన్న ఉదయకాల హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, నిన్నటి ఉదయకాల సమయంలో చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి సత్యంగా ఉండాలి, అబద్ధం ఆడద్దు, ఇంకా చాలా చక్కని వారిగా ఉండాలి అని ప్రతిదీ కూడా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. పొరుగు వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి చిన్నవే కానీ చాలా కష్టతరమైనవి. ఆమెన్. ఎందుకంటే ఉదయం లేస్తే వాటి విషయాలలోనే మనం బలహీనులుగా ఉంటూ ఉంటాం, అవునా కాదా అండి? కానీ వాటిని మనం జయించాలంటే మనము మొదటిగా మన జీవితాలలో ప్రార్థన ఉంటే అన్నిటిని మనం జయించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఇదిగోండి, యేసయ్య ఎలా అయితే ఉన్నారో అలాంటి మాదిరి నిజంగా మనము కూడా ఇతరులకు చూపించే విషయంలో ఉండాలి. ఆమెన్. మనం ముందుకు వెళ్తున్నామంటే కేవలం ఆయనను చూసుకొనే. ఆమెన్. ఇదిగోండి, మనము కూడా ఇంకొద్ది మందిని ప్రభువు వైపు నడిపించే విధముగా మన జీవితాలు ఉండాలి. అనేకులకు ఇన్స్పిరేషన్గా మన జీవితాలు ఉండాలి. అనేకులకు మాదిరికరంగా మన జీవితాలు ఉండాలి. అనేకులను మంచి మంచి త్రోవలు నడిపించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన చాలా భయంకరమైన ప్రపంచంలో, అంటే చాలా పాపము ఎక్కువగా ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. మరి అన్నీ పాపం అనే కాదండి, అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా సముద్రంలో వెళ్ళేటప్పుడు ఓడ మునిగిపోవడానికి కారణం ఏంటండి? ఓడ ఎందుకు మునిగిపోయింది? ఓడలో నీరు చేరినప్పుడు మాత్రమే ఆ ఓడ లేదా పడవ మునిగిపోవడం మనం చూస్తూ ఉంటాం, అవునా కాదా? ఎస్. సముద్రాన్ని బట్టి ఆ ఓడ పడిపోదు. సముద్రంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఒకవేళ సముద్రంలో ఉన్న నీళ్లు ఎంటర్ అవుతే మాత్రమే ఓడ మునిగిపోయింది. అర్థమవుతుందండి? ఇప్పుడు కూడా మనం కూడా ఈ లోకంలో, సముద్రము లాంటి లోకంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు లోకాన్ని బట్టి మనం మునిగిపోవద్దు. అంటే లోకము మనల్ని ముంచదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ చెడ్డ కార్యాలు ఉన్నాయి చూడండి, ఆ చెడ్డ కార్యాలు, నీరు లాంటి ఒక చెడ్డ కార్యాలు మనలో, అంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ఓడలో ప్రవేశిస్తే అప్పుడు మనం మునిగిపోతాం. పాపిష్టి లోకమే, ఎందుకు పనికిరాని లోకమే, మనల్ని ముంచే లోకమే. కానీ ఆ లోకంలో మనం ప్రయాణిస్తుండగా
లోకంలో మనము పడిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఆ లోకంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం మునిగిపోవడానికి వీలు లేదు. హల్లెలూయా. మన ప్రయాణములో మనము గమ్యము చేరే వరకు క్రీస్తునే చూచేవారిగా ఉందుముగాక. ఆ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న భయంకరమైన దేవునికి ఇష్టము లేనివి ఏవైతే ఉన్నాయో ఓడలో నీరు ప్రవేశించినట్లుగా మనలో అవి ప్రవేశించకూడదు. ఒక్కసారి ప్రవేశించాయా మనం మునిగిపోవడం ప్రారంభిస్తూ ఉంటాం. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. అందుకనే మనము వెళ్తూ ఉన్నప్పుడు మనం దేవుడు ఎలా అయితే మనకు మాదిరిగా ఉన్నారో మనము పడిపోకుండా మనము మాదిరిగా ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆమేన్. దేవుని నామానికి మహిమ. చూడండి, అందుకనే దేవుడు చక్కగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మన జీవితాలలో మనము చాలా చక్కని వారిగా ఉండాలి. మనల్ని బట్టి ఒకరి జీవితాలు నాశనం అవ్వకూడదు. మనల్ని బట్టి ఒకరు బాధపడకూడదు. మనం ఉంటున్నప్పుడు అనేకులు మనల్ని తృణీకరించే వారిగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాలు ఒక విశేషకరమైన జీవితాలుగా ఉన్నప్పుడే అది ప్రభువుకి మహిమ. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరికి మహిమ? ప్రభుకి మహిమ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, మాటల్లో మాదిరిగా ఉండాలి. చెప్పండి, మొదటిగా ఏముండాలి? మాటల్లో మాదిరిగా ఉండాలి. కొద్ది మంది మాట్లాడతారండి, ఉదయము లేచిన కొలది రాత్రి నిద్రించే వరకు మాటల్లో మాదిరిగా కాదు, కానీ మన మాటల ద్వారా వారు ఆయాసపరచబడడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా అయితే ఏమైనా కానీ ఒకరిని నొప్పి పెట్టైనా బాధ పెట్టైనా మనకిష్టం ఉన్నదే చెయ్యాలి అన్నట్లుగా చేస్తూ ఉంటాం. మాటల విషయంలో ఉదయము లేస్తే మన జీవితాలు మాదిరిగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఉదయం లేవగానే ఫస్ట్ నోరే ఆడిద్ది, అవునా కదా? ఫస్ట్ మాటతోనే ప్రారంభిస్తాం మన రోజుని, అవునా? ఈ రోజంతట్లో ఈ ఉపవాస ప్రార్థనలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఈ మాటల విషయంలో దేవుని సన్నిధిలో అడగాలి, దేవా ఈ రోజంతట్లో నా మాటలో నేను మాదిరిగా ఉండాలయ్యా. ఆమేన్. నేను ఒక మాట మాట్లాడితే నా మాటల ద్వారా అనేకులు నడిపించబడాలి, నా మాటల ద్వారా అనేకులు బలపరచబడాలి, నా మాటల ద్వారా నీకు మహిమ రావాలి, నా మాటల ద్వారా అయ్యా ఇదిగోండి అనేకులలో ఒక మాదిరిని నేను చూడాలయ్యా. నా ద్వారా నడిపించబడాలి అనేకులు, కానీ నా ద్వారా అనేకుల జీవితాలు నశించిపోకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగు. మాట చాలా భయంకరమైనదండి. ఒక మాట ద్వారా కుటుంబాలే కూలిపోతూ ఉంటాయి, కుటుంబాలే పడిపోవడం చూస్తూ ఉంటాం. రోజు చాలామంది భయంకరమైన పోరాటాలు పోరాడుతున్నాయి కుటుంబాల్లో. ఈ మాటల ద్వారానే భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండదు. ఈ మాటల ద్వారానే ఇదిగో మనం ఉంటున్న కుటుంబంలో ఎక్కడ చూసినా నెమ్మది ఉండదు. ఈ మాటల ద్వారానే ఒకరికి మనం శత్రువుగా మారిపోతూ ఉంటాం. ఈ మాటల ద్వారానే ఒకరు మన ద్వారా ఏమైపోతారండి? పాడైపోవడం చూస్తూ ఉంటాం. మంచికి బదులుగా చెడు ఎక్కువగా విస్తరింపబడుతుందంటే అది మాటల ద్వారానే. అర్థమవుతుందండి? అందుకనే మన మాటలు చాలా జాగ్రత్త కలిగిన మాటలుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మాటల ద్వారా ఒకరికి మేలు కలగాలి, కానీ మన మాటల ద్వారా ఎవరికి కీడు కలగకూడదు. మన మాటలు అనేకులను ప్రోత్సహించే విధముగా ఉండాలి. అందుకనే దేవుడు అంటున్నారు, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో మాటలలోనూ మాదిరి. ఆమేన్. యేసయ్య మాటలో మాదిరి, ఖచ్చితమైన మాటలు, అవునా? ఆయన మాటలు ఆయన ఎక్కడ మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా ఆయన మాటల ద్వారా ఏమైపోయిందండి?
ఆయన మాటల ద్వారా అనేక మంది దీవించబడ్డారు. ఆయన మాటల ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించబడ్డారు. ఆయన మాటల ద్వారా అనేకులు ఆయన ప్రేమను పొందుకున్నారు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? రెచ్చగొట్టే మాటలు. అవతల వ్యక్తి కాముగున్నా పర్లేదు, వాణ్ణి ఎలా అయినా రెచ్చగొట్టి ఆ మాటలతో వాణ్ణి ఇంకా ఇంకా కోపం రేపేటట్లుగా ఉంటాయి మన మాటలు. చాలా కోపంలోనికి నడిపించేటట్లుగా మన మాటలు ఉంటూ ఉంటాయి కదా. ఈ మాటల ద్వారా పాపము చేస్తున్న వారు ఎంతోమంది, ఈ మాటల ద్వారా నశించిపోతున్న వారు ఎంతోమంది, ఈ మాటల ద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎంతోమందిగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు, మాటల్లో మాదిరి ఉండాలి. ఆమేన్. రెండవది ఏముండాలి? ప్రవర్తనలోనూ మాదిరి. ప్రైజ్ ది లార్డ్. ఎలా అండి? ప్రవర్తన, మంచి క్యారెక్టర్. ఆమేన్, మంచి క్యారెక్టర్. ఏమీ చదువు లేకపోయినా పర్లేదు కానీ ఏముండాలి? సంస్కారం ఉండాలి అంటారు. అంతేనా? ఏముండాలి? చదువు లేకపోయినా పర్లేదండి, సంస్కారం ఉండాలి. ఆమెన్. పెద్దవారి పట్ల మర్యాద, మరి చిన్నవారి పట్ల ఒక మంచి ప్రేమ కలిగిన వారిగా ప్రతి విషయంలో కూడా మనం చేస్తున్న ప్రతి పనిలో ఇదిగోండి, ఎవరు ఏమున్నాయా ఏమి లేదా అని చూడరు, కానీ వీడు మంచి వ్యక్త కాదా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. చనిపోయినప్పుడు, మరణించినప్పుడు ఎంత ఉందని చూస్తూ ఉంటారా? దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు? మంచితనం కొరకు మాట్లాడతారు. ఆమేన్. పలానా ఈ వ్యక్తి అండి అసలు ఎంత ప్రేమ కలిగిన వాడండి, అవునా కదా? మంచి గురించే మాట్లాడుకుంటారు. ఆ మంచి మాత్రమే మనతో నిలుస్తుంది, అవునా కదా? అందుకనే మంచి 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 క్యారెక్టర్ మనకు, అంటే మంచి ప్రవర్తన, మంచి విధానం, మన ప్రవర్తన ద్వారా ప్రభుకి ఎన్నడూ దుఃఖము కలగనీయకూడదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నోసార్లు భర్త చెప్తూ ఉంటాడు, అమ్మా ఇట్లా కాదు, లేదా భార్య చెప్తుంటుంది, అయ్యా ఇట్లా కాదు, లేకపోతే పిల్లలు అసలు ఈ మధ్యలో అసలు మాట వినట్లేదు, అవునా కదా? అలాంటి వారిగా ఎంతగానో ఆయాసపరిచే మాటలు, నీవెంత అంటే నీవెంత అన్నట్లుగా చిన్న పిల్లల నుంచే ఈ మాటలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం కదా. వారి ప్రవర్తన చాలా వ్యతిరేకమైన ప్రవర్తనగా మారిపోతూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు. ఇందాక ఉదయం మార్నింగ్ వర్క్ చేస్తున్న సమయంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, చాలా యంగ్ ఏజ్లో ఉన్న అబ్బాయి, చాలా యవనస్తుడు, మా అంటే ఒక 23-24 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఆ యవనస్తుడు నిజంగా చూడండి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు అపవాది చేసే పనులు చాలా భయంకరంగా ఉంటుందండి. చాలా అన్నిటిపైన ఆశలు. ఇదిగోండి, ఆయన ఉంటున్న రూమ్లో అంటే ఆయన నివసిస్తున్న ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లో ఆయన మరి ఆ ఇంటి బాత్రూమ్ ఒక లేడీ చనిపోయి ఉందంట. ఆమెకి 54-53 సంవత్సరాలు కలిగిన స్త్రీ ఆమె. తీరా అంతా ఆరా తీస్తే పోలీసు విచారణలో తేలింది ఏంటి అంటే, ఈ అబ్బాయి నివసిస్తున్న రూమ్లో, ఆ బాత్రూంలో ఆమె విగత జీవిగా చనిపోయి ఉంది. ఎందుకు అది జరిగింది అంటే, ఈమె ఇంటి నుండి తన భర్తకు చెప్పిందంట, ఇంట్లో బయటకు వచ్చేటప్పుడు నేను మిషన్ మీద కొన్ని బట్టలు ఇచ్చాను, అంటే కొన్ని బట్టలు కుట్టించడానికి ఇచ్చాను, అవి తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పిందంట. సరే మంచిదమ్మా వెళ్ళేసి రా అన్నారంట. ఈమె వెళ్ళే క్రమంలో, అంటే ఈ వెళ్ళే క్రమంలో ఇదంతా ఏం జరిగిందో తెలియదు కానండి, ఆమె ఒంటిపైన ఉన్న బంగారం
ఆ బంగారానికి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బంగారాన్ని ఆశించి మరి వారి ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు. మరి ఈమె మాత్రము అక్కడ తన ఉంటున్న రూములో చనిపోయిన పరిస్థితి. ఆ అబ్బాయిని ఇంట్రోగేషన్లో పోలీస్ వాళ్ళు అడిగితే చెప్తున్నాడు, ఇదంతా కూడా ఆమె ఒంటి పైన ఉన్న బంగారం కొరకు నేను చేశాను, ఆ బంగారాన్ని ఆశించాను, ఆ బంగారం కొరకు నేను ఆమెని మరి ట్రాప్ చేసి ఆమెని తీసుకొచ్చి మరి ఆ బంగారం కొరకు ఇదంతా చేశాను, లాస్ట్కి ఆమె చనిపోవడం జరిగిందని ఈ వ్యక్తి యవనస్తుడు చెప్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఇంత చిన్న ఏజ్లో మంచి చదువుకోవాల్సి ఉద్యోగం లో తన కెరియర్ ఎంత అద్భుతంగా ఉండాలండి, తన జీవితం ఎంత అద్భుతంగా ఉండాలి. చూడండి, ఎవరి ప్రవర్తనలు కూడా సరిగ్గా లేని ప్రవర్తనలు, అవునా కాదా? ఆయన చెప్తున్నాడు, ఆమె ఒంటి పైన ఉన్న బంగారము పైన నాకు కన్ను పడింది, ఆమె ఒంటి పైన ఉన్న బంగారాన్ని ఏదో ఎలా అయినా, చాలా బంగారం ఉందంట ఆమె ఒంటి పైన, దాని కొరకు ఆశించి ఈ పని చేశాను అని చెప్తూ ఉన్నాడంట. చూడండి, అందుకనే మన జీవితాలు చాలా చక్కని జీవితాలుగా ఉండాలి, ఒకరిని నాశనం చేసే జీవితాలుగా ఎప్పుడు కూడా ఉండకూడదండి. చూడండి, ఆమె భర్త, ఆమెకి ఉన్న పిల్లలు, వీరందరూ ఏమైపోతారు, అవునా కాదా? చూడండి, అందుకనే మనం అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ యవనస్తుడు సరైన జీవితాన్ని జీవించకుండా ఆయన జీవితంతో పాటు ఇతరుల జీవితాన్ని నాశనము చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, అవునా కాదా? అందుకనే ప్రవర్తన అనేది చాలా అవసరం. చిన్నప్పటి నుంచే ఏం చేయాలి, వంచే సమయంలోనే ఉంచాలి, అవునా? ఒక మాట ఉంటుంది, మొక్కై వంగంది రానై వంగుతుందా, అంతే కదా? మొక్కగా ఉన్నప్పుడే చెట్టుని ఎటు వంచితే అటు వంగిద్ది, అవునా కదా? ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అంటే మీరు ఎటు వంచి దాన్ని చక్కగా ఎదగాలని ప్రయత్నిస్తే అది అటువైపు మనం ఏ షేప్గా చేయాలన్నా ఆ షేప్గా చేయొచ్చు, అవునా కదా? మనకిష్టం ఉన్నట్లుగా మలుచుకోవచ్చు. కానీ పెద్దగా అయిన తర్వాత చూద్దాములే అంటే అది చాలా కష్టం. పెద్దగా అయిన తర్వాత అప్పుడు చేద్దాంలే అంటే కుదరదండి. అందుకనే చిన్నప్పటి నుంచే బిడ్డల్ని చాలా చక్కగా మనం నడిపించే వారిగా ఉండాలి. ఆమెన్. మొదటి నుంచే భర్త విషయంలో కావచ్చు, లేదా భార్య విషయంలో కావచ్చు, ఇంట్లో ఉన్న వారి విషయాల్లో కావచ్చు, వారి ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా కనిపెడుతూ వారి గురించి ప్రార్థన చేస్తూ వారి ప్రవర్తన విషయంలో మనం చాలా చాలా చక్కగా మరి గమనిస్తూ అన్నిటినీ మంచి నడవడి కలిగిన జీవితాలుగా ఉండాలని అన్నిట్లో శ్రద్ధ తీసుకునే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, మాటల్లో మాదిరి, రెండవది ప్రవర్తనలో మాదిరి, మూడవది ప్రేమలో మాదిరి. ఆమెన్. ఉదయం లేస్తే ఇదిగో వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్. ఎలా అండి? మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో. మనకన్నా పెద్దవారు వచ్చి అరే నాన్న ఇది కాదురా ఇదిరా అంటే నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఉండద్దు, అవునా కాదా? అరే ఇలా నువ్వు బాగుపడవురా, వద్దురా అంటే నాకు అన్నీ తెలుసులే అన్నట్లుగా ఉంటూ ఉంటాం, అవునా కాదా? ఎవరైనా చెప్తున్నప్పుడు మనం వినేవారిగా ఉండాలి, మంచిని రిసీవ్ చేసుకునే వారిగా ఉండాలి. అది పెద్దవారైనా, చిన్నవారైనా, తోటివారైనా, సేవకులైనా, విశ్వాసులైనా, లేదా మన కొరకు మంచి ఆలోచించే వారైనా, వారిని బట్టి మన జీవితాలు మార్చుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మూడవది, మనము ప్రేమలో మాదిరిగా ఉండాలి. ఎలా? ప్రేమలో. చెప్పండి. ప్రేమలో. ఉదయము లేస్తే రాత్రి వరకు భలే లెక్చర్లు ఇస్తూ ఉంటాం, అవునా కదా? మామూలుగా ఉండదు. ఇలా ఉండండి, అలా ఉండండి, ఇది చేయండి, అది చేయండి. చూడండి, మనము ఒకరికి చెబుతున్నామంటే మనలో లక్షణాలు ఉండాలి, అవునా కదా? మనలో ఆ లక్షణాలు లేకుండా మనం ఇతరులకు చెప్పే వారిగా ఉండకూడదు. అసలు ఎంత ధైర్యం ఉండాలి,
అవునా కదా? చెప్పడం చాలా ఈజీ, చెయ్యడం చెప్పండి, చెప్పడం చాలా ఈజీ అండి, కానీ పాటించడం చాలా కష్టం. ఆ పాటింపే ఉండదు, పాటించని వారిగా ఉంటూ ఉంటాం. ప్రేమ విషయంలో అసలు మనం తోటి వారినే ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? అవునా కదా? మన ఎదుటిగా ఉన్న వ్యక్తులను, మాధవ్ మనం వచ్చిందే లేటు కదా, మనం ఎదుటి వ్యక్తులనే ప్రేమించం, ఎదుటి వ్యక్తులతోనే సరిగ్గా ఉండం. అవునా కదా? దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? అవునా కదండి? ఇంట్లో అందరినీ ప్రేమిస్తారు, కొద్దిమంది అందరినీ ప్రేమిస్తారు, ఇంట్లో భర్తను ప్రేమించరు. అందరినీ ప్రేమిస్తారు, ఇంట్లో భార్యని ప్రేమించరు. అందరిపైన శ్రద్ధ ఉంటుంది, ఇంట్లో వారిపైన శ్రద్ధ ఉండదు కదా. ఇలాంటి వారిగా ఉండదు. నీ ప్రేమను బట్టి కఠినుడైన నీ భర్త మారిపోవాలి. ఆమేన్. నీ ప్రేమను బట్టి కఠినురాలైన నీ భర్త మారిపోవాలి. ఆమేన్. భార్య భర్తలు ఎవరైనా పర్లేదండి, ఎలాంటి వ్యక్తులైనా పర్లేదు, నీవు చూపిస్తున్న ప్రేమ ఒకానొక రోజున ఖచ్చితంగా వ్యక్తులనే మార్చేస్తుందండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరొద్దాం. అలాంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ప్రేమను పంచాలి. ప్రేమ దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటున్నాం, అవునా కదా? అదే ప్రేమ మనము ఇతరులకు పంచే విధముగా ఉండాలి. ఆమేన్. ఎవరైనా మరి బాలేని పరిస్థితిలో ఉంటే దేవుని ప్రేమ ఏం చేయాలో తెలుసా? ఆ బాలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి కొరకు నిలబడేటట్లుగా చేయాలి. ఆమేన్. ఏ ఆదరణ లేక, ఏ ప్రేమ లేక ఆ సమయంలో ఒక కుటుంబం మరి బాధపడుతూ ఉంటే, నీ ఆత్మీయులు కానీ, నీ బంధువులు కానీ, ఇంకా ఎవరైనా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటే నువ్వేమి పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. వారికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ భయంకరమైన పరిస్థితిలో నీవు అక్కడ ఉండి, నీవు వెళ్ళి వారిని ప్రేమగా పలకరిస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ పంచితే చాలండి. ఎందుకంటే పలకరింపు చాలా అవసరం. పలకరింపు లేకుండా చాలా కుటుంబాలు కుమిలిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. వారి కొరకు నువ్వు ఏ పెద్ద బంగారాలు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ నిస్సాయ స్థితిలో ఉన్న వారికి నువ్వేం చేయాలంటే వారి దగ్గరికి వెళ్ళి ఆ సమయంలో వారిని ఓదార్చేవాడిగా, హల్లెలూయా, వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసు ప్రభు వారు కష్టమున్న దగ్గర, కొరత ఉన్న దగ్గర, అవసరత ఉన్న దగ్గర నిలబడి ఆయన ప్రేమించి ప్రతి విషయంలో అందరిని నడిపించి ఉన్నారు, అవునా కదా? కానీ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మన గురించే కదా, ఎప్పుడు నా అనే జీవితాలు తప్ప ఇంకా ఏది కూడా మన నోటి నుంచి ఇంకా వేరేది ఎన్నటికి కూడా రాదు. నేను బాగున్నానా లేదా అంతే, పక్కనోడు ఏమైనా అయిపోని, వాడికి ఏదైనా జరగని అన్నట్లుగా జీవితాలు ఉంటాయి. అలా ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో మాదిరిగా ఉండాలి. నెక్స్ట్, విశ్వాసములో మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. దేనిలో మాదిరిగా ఉండాలి? విశ్వాసములో మాదిరిగా ఉండాలి. చాలాసార్లు చాలామంది జనాలు ఎలా ఉంటారో తెలుసా? అంటే విశ్వాసము కోల్పోయి, ఆ విశ్వాసం కోల్పోయిన వారిగా ఉంటూ పక్క వారిని విశ్వాసహీనులోనికి మారుస్తూ ఉంటారు. అంటే వీరి విశ్వాసం తగ్గిపోయింది, కానీ పక్కవారు వీరిని చూసి ఏం చేస్తారు? వీరి మాటలను బట్టి, వీరి ప్రవర్తన బట్టి, వీరు ఉంటున్న విధానాన్ని బట్టి వారు కూడా విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటారు, అవునా కదా? ఏదో జరగలేదని, ఏదో అవ్వలేదని, లేకపోతే అనుకున్న సమయంలో ఆ కార్యాలు జీవితాల్లో చూడలేదని విశ్వాసాన్ని కోల్పోతున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. ఇదిగోండి, మనం విశ్వాస జీవితాల్లో ముందుకు సాగేటప్పుడు మన ద్వారా అనేకులు ఉజ్జీవములోనికి నడిపించబడాలి, కానీ ఎవ్వరు కూడా ఆగిపోవడానికి వీలు లేదు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. ఎందుకు బ్రదర్ మందిరానికి రావట్లేదు, ఎందుకు సిస్టర్ ఇదిగో ప్రేయర్స్ జరుగుతున్నాయి కదా, ప్రేయర్స్కి ఎందుకు రావట్లేదు అంటే చెప్పచ్చు ఏం జరిగిందని, ఏమయ్యిందని నా జీవితంలో, ఇంకా చాలే అని మాటలు వారితో మాట్లాడితే, నిర్లక్ష్యం కలిగిన మాటలు మాట్లాడితే పక్కవారు ఏమైపోతారు తెలుసా? ఆత్మలో చల్లారిపోతారు. వారి జీవితంలో ఏది జరగలేదు కాబట్టి నా జీవితంలో కూడా జరగదేమో అన్న రీతిలో వెళ్ళిపోతూ ఉంటారు. అపవాది చేసే పనులే ఇవి, అవునా కాదా? మన దేవుడు సమర్థుడా కాదా? ఆయన ఖచ్చితమైన సమర్థుడైన దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా తగిన సమయంలో తగిన కార్యాలు మన జీవితాల్లో ఆయన చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనం ఆలోచిస్తే మన గురించి కొంచెమే ఆలోచిస్తాము, కానీ దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా పెద్దవిగా ఉంటాయి. ఉన్నతమైన ఆలోచన కలిగిన రీతిలో ఆయన ఆలోచనలు ఉంటాయి. ఆయన ఖచ్చితంగా ప్రతి కార్యాన్ని చేయగల సమర్థుడై ఉన్నారు. కానీ మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎస్, నా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తారు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మందిరం కొత్తగా స్టార్ట్ చేసిన కొత్తలో ఒక కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబము ఎలా అయిపోయిందంటే, చాలా చక్కగా ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఈ ఊర్లలో చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే, పిల్లలు లేరు అంటే ఎలా ఉంటుందండి? ఊరికే పించేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, అవునా కదా? ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా లేదా, ఇంక ఇదేనా అన్నట్లుగా ఉంటారు. కానీ ఇంకా భయంకరమైన మాటలు ఏంటో తెలుసా? మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు ఆ యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, ఏరే ఇంకా పిల్లలు పుట్టలేదే, నువ్వు అంతగా పవిత్రురాలిగా లేదా పవిత్రుడిగా ఆదివారం రాగానే ఓ పరిశుద్ధుడిగా చక్కగా వెళ్ళిపోతున్నావు కదా, అంతగా దేవుని స్తుతిస్తున్నావు కదా, అంతగా యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు కదా, ఇదిగో మరి మనకంటూ కొన్ని కట్టుబాటులు ఉన్నాయి, ఆ కట్టుబాటుల్ని విడిచిపెట్టి వెళ్తున్నావు కదా. ఏంటండి? ఆ కట్టుబాటుల్ని విడిచిపెట్టి వెళ్తున్నావు కదా, ఇది కాదనుకొని, ఇది వద్దనుకొని వెళ్తున్నావు కదా. ఏది దేవుడు ఏం చేశాడు? అంతేనా? ఇవే మాటలు ఊర్లో, ఇవే ప్రతిరోజు లేవగానే ఇవే మాటలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విశ్వాసము కలిగిన కుటుంబం ఏమి చేయాలి? నిజమే కదా, ఏం చేశాడు అని ఆగిపోవాలా? లేదు, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేయగల సమర్థుడు అని చెప్పి ముందుకు సాగాలి, అవునా కాదా? ఎస్, అవునండి. హల్లెలూయా. ఆ కుటుంబం కూడా అలాగే ముందుకు సాగింది. ఆమేన్. ఎవరిని పట్టించుకోలేదు, ఎవరి వైపు చూడలేదు, దేవుని ఒక్కరినే ఆధారము చేసుకొని వెళ్ళారు, అంతే. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. ఇదిగో నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు కదా అని చాలా మట్టుకు ఊర్లలో ఏం చేస్తారంటే, ఈ బోరింగ్ల దగ్గర, నీళ్ళ దగ్గర, వాటి దగ్గర వెలివేస్తూ ఉంటారన్నమాట. అంటే మేము వచ్చినప్పుడు మీరు రాకూడదు కదా, మీకంటే ఒక సపరేట్ టైమింగ్ ఉంది, అప్పుడే రావాలి, ఎందుకంటే మీరు ఆ దేవుని నమ్ముకున్నారు కదా. ఇవే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఊర్లలో చాలామంది, కానీ పట్టించుకోలేదండి. వారి కళ్ళ ఎదుటనే భయంకరమైన కాంప్లికేషన్స్, భయంకరమైన అనారోగ్య పరిస్థితి వారికి. డాక్టర్స్ అన్నారు ఇంకా కాదు, కుదరదు, పిల్లలు పుట్టరు అని. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? విశ్వాసముతో ముందుకు సాగారు. ఒక్కరు కాదండి, 2 పిల్లలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అన్న వారి ఎదుటనే ప్రభు సాక్షికరంగా ఉంచారు. ఆమేన్. అందుకని చూడండి, మనము విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. ఇదిగో మనకున్న విశ్వాసాన్ని బట్టి పక్కవారికి దేవుని పైన విశ్వాసం కలగాలి. ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరైతే మాట్లాడారో వారి నోర్లన్నీ
మూయబడ్డాయి అన్నవారు ఏమన్నారు తెలుసా? నిజముగా నీ దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. అది విశ్వాసం అంటే. మన విశ్వాసాన్ని బట్టి ఒకరు అద్భుతంగా ప్రభులో నడిపించబడాలి, కానీ ఆత్మలో ఇంకా ఉజ్జీవంతో రగలాలి, కానీ చల్లారిపోయే విధముగా మన మాటలు, మన ప్రవర్తన, మనం ఉంటున్న విధానాలు ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి, నెక్స్ట్ ఎలా ఉండాలి అంటే పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ఆమేన్. పవిత్రత ఏమైనా చెప్పండి, కానీ ఈ పవిత్రతలో చాలా కష్టం అండి కదా. లేదు, మనము దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలముగా మనము కూడా పరిశుద్ధులముగా ఉండునుగాక. ఆమేన్. ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలు ఎక్కడ అడుగు పెట్టినా, వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న పనులలో పరిశుద్ధుడు అంటే మన తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలముగా ఖచ్చితంగా మనకు భయం ఉండాలి. అమ్మో, నేను పరిశుద్ధుడిని, కుమారుడిని, కుమార్తెను, నా జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమెన్. నిజముగా భయము భక్తి కలిగిన వారి ఆలోచనలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. ఆమెన్. చాలా మరి చూడండి, చాలామంది పవిత్రతను కోల్పోతూ ఉంటారు. మాటల ద్వారా పవిత్రత కోల్పోతూ ఉంటారు. ప్రవర్తన ద్వారా పవిత్రతను కోల్పోతూ ఉంటారు. అవునా కాదా? చాలా మట్టుకు జీవితాలు ఇలాగే ఉన్నాయండి. చాలామంది జీవితాలు పరిశుద్ధంగా ఉండలేకపోతూ ఉన్నాయి. చాలామంది జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ రోజున ఎందుకు చాలామంది కుటుంబాలు కుప్ప కూలిపోవడం మనం చూస్తున్నామంటే, ఇదిగోండి, కుటుంబాలలో ఏముంటుంది? పరిశుద్ధత ఉండకుండా ఏమవుతుందండి? పరిశుద్ధత ఉండట్లేదు, అపవిత్రత ఎక్కువ అయిపోయింది కదండి. చూసే విధానంలో, ఉంటున్న విధానంలో, వెళ్తున్న మార్గాల్లో అంతా కూడా అపవిత్రతే. ఇదిగోండి, అలాంటి వారిమిగా మనం ఉండకూడదు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలముగా మనం ఈ క్రైస్తవ జీవితాలలో ముందుకు వెళ్తున్నప్పుడు మన ప్రయాణంలో మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆమేన్. నా పరిశుద్ధతే, నలుగురు మధ్యలో ఉన్న పరిశుద్ధతే, బంధువుల మధ్యలో పరిశుద్ధతే, లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధతే, అన్నిట్లో నిష్టగా మనం ఉండాలి. ఆమేన్. ఆమేన్. ఎదుటి వారు చూసి, అబ్బా వీడిదిరా జీవితం అంటే, వీడురా. ఆమేన్. దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి చూస్తున్నాను, కానీ ఈ వ్యక్తి మాత్రము మారలేదు. ఆమేన్. చాలాసార్లు ప్రయత్నించాం, అరే తాగురా అని చాలాసార్లు ఎంకరేజ్ చేసాం, చాలాసార్లు వారిని ఎలా అయినా తప్పుదారి పట్టించాలని చూసాం, ఎలా అయినా వారి జీవితం అంతా కూడా మరి ఎలా అయినా నాశనం చేయాలని చూసాం. కానీ వీడు నిజముగా దేవుని కుమారుడు. ఆమేన్. నిజముగా దేవుని బిడ్డ. ఎక్కడి నుంచి రావాలంటే ఆ మాటలు ఇతరులు మన గురించి మాట్లాడేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, వీడితో ఎలా అయినా తాగుపించాలని, వీడిని ఎలా అయినా తప్పుదారి పట్టించాలని, కానీ లేదు. దేవుని బిడ్డగా ఒక్కసారి ముద్రించిన తర్వాత, నిజంగా నేను చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయని వాడిగా ఉన్నాడు అనే మాటను మనము పొందుకోవాలి, ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబం అండి. ఆమేన్. అందరి కుటుంబంలోనే, బంధువుల కుటుంబంలోనే ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ముద్ర తెచ్చుకోవాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? అలాంటి వారిమిగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. మన మాటలో, మన ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో మాదిరికరమైన జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. ఆరవది విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా? ఏంటండి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. మనం ఉంటున్న విధానాలను బట్టి ఇతరులు మనల్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? మనము చాలా భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం. మనము మన ఆత్మీయుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు
మనకు చాలామంది ఆత్మీయులు ఉంటారు సంఘములో, అవునా కాదా? అవునా? ఈ ఆత్మీయులతో మనం ఉంటున్న విధానము చాలా జాగ్రత్తతో కూడిన ప్రయాణముగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. మనము విశ్వాసులకు మాదిరి, ఆమేన్, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. మన పక్క వారికి మనం మాదిరిగా ఉండేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ఎలా అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ఎక్కువగా అపవాది ఏం చేస్తుంది అంటే మంచి దానికంటే చెడును ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది, అవునా కదా? చాలామంది ఏం చేస్తారంటే మంచి వాటిని ఫాలో అవ్వడం తక్కువ, చెడ్డ వాటిని ఫాలో అవ్వడం ఎక్కువ, అవునా? వారు ఏ దుస్తులు వేసుకుంటారో, ఏ బట్టలు వేసుకుంటారో అదే బట్టలు, అవునా? వారు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం, వారు ఏమి చేస్తారు అంటే వారు ఎలా అంటే వారి కుటుంబాన్ని ఎలా అయితే ఒక లగ్జరియస్ లైఫ్గా లీడ్ చేస్తారో అలా మనం కూడా చేయాలి అన్నట్లుగా ఉంటుంది చాలామందికి ఆలోచన. వారు ఎలా ఉన్నారు, మనం కూడా అలానే ఉండాలి. ఇది కాదండి, వీటిలో కాదు మాదిరి. హల్లెలూయా. మనము విశ్వాసులకే మాదిరిగా ఉండాలి. ఆమేన్. అది మంచి నడవడిలో, మంచి ప్రవర్తనలో, మంచి విధానాలలో, ప్రతి దాంట్లో మనము విశ్వాసులకు మాదిరికరమైన జీవితం అంటే ప్రాముఖ్యంగా ప్రార్థనలో. ఆమేన్, ఆమేన్. అన్ని పిచ్చి చూసి నేర్చుకోవడం కాదు కదా, ఈ షేడ్స్ని చూసి నేర్చుకోవడం కాదు, ఇవి కాదండి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో ఈ బ్రదర్ ఇదిగో ఇలా ప్రార్థన చేస్తున్నారు, ఆమేన్, ఇలా ఉంటూ ఉన్నారు, నేను కూడా ఇలాగా ఉండాలి అనే ఆ ఇంపాక్ట్ మన నుంచి వారిపైన పడాలి. అది వారికి నేర్పించవలసింది. ఆమేన్. మనం అలా ఉంటే వారు ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు, అంతే. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఉదయకాల సమయంలో చేతులు చూపించగలుగుతారా? నన్ను చూసి ఇదిగో ఈ సిస్టర్ ఇదిగోండి ఆత్మీయ జీవితంలో ఇలా నేర్చుకొని ఇలా ముందుకు సాగుతుంది, లేకపోతే ఈ బ్రదర్ ఇలా నన్ను చూసి నా అంటే ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ ఇంకా ఎక్కువగా నన్ను చూసి ఇదిగో ఈమె ప్రభావితమైంది, నన్ను చూసి ఇలా చక్కగా ముందుకు సాగుతుంది ఆత్మీయ జీవితంలో అన్నవారు చేతులు చూపించండి. మనల్ని చూసి ఫాలో అయ్యేవారు ఉన్నారా? మనల్ని చూసి ఎతికినా కనిపించం, అస్సలు దేంట్లో కూడా కనిపించం, అవునా కాదా? మనల్ని చూసి ఇంకో ఇలా ఆత్మీకంగా నడిపించబడాలండి. ఇది ఇలా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటే ప్రభు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మంచిని ఎక్కువగా మనము చేస్తూ ఆ మంచి ద్వారా అనేకులను నడిపించే జీవితాలకు మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాలు మనం ఆత్మీకంగా ఉంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన జీవితాలను చూసి ఖచ్చితంగా అనేకులు ప్రభావితం అవుతారు. ఆమేన్. మనుషులు గమనించారా? ఖచ్చితంగా గమనిస్తారు. ఆమేన్. నేను జగన్ బ్రదర్ గురించి ఒక సాక్ష్యం చెప్పగలుగుతా. ఆమేన్. నేను మొదటిలో చూసిన జగన్ బ్రదర్ ఎలా అయితే ఉన్నారో, ఆమేన్, ఇప్పుడు చూసిన వ్యక్తి కూడా అలాగనే ఉన్నారు. ఆమేన్. అది సాక్ష్యం అంటే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎలా అయితే తగ్గింపు ఉందో ఆయనలో, ఫస్ట్లో అంటే మందిరము స్టార్ట్ అయినప్పుడు, పరిచర్య స్టార్ట్ అయినప్పుడు, ఆయన పరిచయం అయినప్పుడు మాకు ఆ వ్యక్తిని ఎలా చూసామో మేము ఇప్పటి వరకు కూడా అలాగే చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఎవరేమన్నా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నవ్వుతూనే ఉంటారు. చాలా తగ్గింపు. ఆమేన్, ఆమేన్. ఆయన నోటి నుండి ఒక నెగిటివ్ మాట రావడం చూడలేదండి. మనుషులన్నీ గమనిస్తారు, అవునా? ఎస్, ఖచ్చితంగా. ఆ సాక్ష్యం మన జీవితాల్లో పొందుకోవాలి. ఆమేన్. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, మన గురించి ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి. ఆమేన్. అది క్రైస్తవ జీవితం అంటే. ఆమేన్. ఒకేలాగా, అది ఎప్పుడు ఆ ఒకేలాగా
అంటే ఎప్పుడు అంటే ఒక్కటే ప్లాట్ఫామ్లో ఎప్పుడు నడవగలుగుతామంటే ప్రార్థన ఉంటేనే. ఆమేన్. ప్రార్థన జీవితం ఉంటేనే. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి వారిమిగా మనం ఇంకనూ కూడా ముందుకు సాగుదుముగాక. ఆమేన్ చెప్పండి. దేంట్లో మాదిరి? మాటల్లో మాదిరి. రెండవది ప్రవర్తనలో మాదిరి, ప్రేమలో మాదిరి, విశ్వాసులకు మాదిరిగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో సాక్ష్యం కూడా చెప్తాం, మరొక సాక్ష్యం. ఆమెను ఇది ఎందుకంటే వారిని ఎంకరేజ్ చేయడానికి. ఫిలిప్, ఫస్ట్ చూసిన ఫిలిప్, ఇప్పుడు చూస్తున్న ఫిలిప్ దేవుని పని చేయడంలో ప్రాణం పెట్టేస్తాడంతే. ప్రాణం విసుకుంటదు. బాగా గమనించింది ఏంటి అంటే, దేవుడు పని చేస్తారు కదా, విసుకకుండా చేస్తాడు. ఆమె విసుకే ఉండదండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అంతగా పేషెన్సీ, అంతగా ఉదయం అంతా పని చేసుకొని వస్తాడు, మళ్ళీ చేస్తూనే ఉంటాడు. విసుగు లేని పని. విసుగు అంటే అది చాలా చాలా ప్రేయర్ఫుల్గా, అంటే ఆ హార్ట్ ఉన్న వాళ్ళే చేస్తారు. ఆమేన్. దేవుని ప్రేమ కలిగిన వారే. అంత ఆసక్తి ఎప్పుడు చూపించగలుగుతామంటే దేవుని పైన ఉన్న ప్రేమను బట్టి. ఆమేన్ చెప్పండి. అదే కొద్దిమంది అంటే అంటే కొన్నిసార్లు కొద్ది పని చేయగానే ఏం చేస్తూ ఉంటారు? విసుక్కు ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు. ఇంకెంతసేపు, ఇంకేంటి అన్నట్లుగా. ఎప్పుడు కూడా ఆ ముఖం అలా చూడలేదు, ఎప్పుడు ఆ మనసు అట్లా చూడలేదు. ఆమేన్. 24 గంటలు చేయమని చేస్తూనే ఉంటాడు. అది 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 ఆ సాక్ష్యం పొందుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని ప్రభు ఖచ్చితంగా ఏం చేస్తారండి? ఇలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు అంతే. ఆమేన్. మన గురించి మనము సాక్ష్యం కాదు, మనం ఇతరులు. ఈ రోజున నేను చెప్పగలుగుతున్నాను, జగన్ బ్రదర్ గురించి చెప్పగలుగుతున్నాను, ఫిలిప్ తమ్ముడు గురించి చెప్పగలుగుతున్నాను. ఆ సాక్ష్యాన్ని నేను చెప్పగలుగుతున్నానంటే వాళ్ళ మాదిరిగా ఉన్నారు కాబట్టి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. అలాంటి వారిమిగా మనం ఇంకను ముందుకు సాగుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇదిగో వీటిలో క్రైస్తవులముగా మనము మాదిరి కలిగి ఇతరులను ప్రభావితము చేయుదుము గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే మన జీవితాలలో ప్రార్థన ఉంటే. ఆమేన్. ఏముంటే? 6 చూసాం కదా, 6. ఈ 6 మన జీవితాల్లో ఉండాలంటే, ఇది పట్టుకోవాలంటే, దీని ప్రకారం మన జీవితాలు ఉండాలంటే ప్రార్థన ఒక్కటే. ఈ ఉపవాస ప్రార్థనలు ఒకవేళ ఇలాంటి మాదిరి కలిగిన జీవితాలుగా మీ జీవితాలు లేవా? ఒక్కటే అండి. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి అడగండి, దేవా ఇదిగోండి ఈ విషయంలో నేను అనేకులకు మాదిరిగా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా ముందుకు సాగాలి, నీకు మహిమను తీసుకొని రావాలయ్యా, నిన్ను ఘనపరచాలయ్యా అని ప్రార్థన చేద్దాము. హల్లెలూయా.